రఘు, కేసు వచ్చింది, దా. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అనానిమస్ కాల్ సార్. స్టీఫెన్ ఎక్కడ? ఇంకా రాలేదు సార్. కాల్ స్టీఫెన్ ఇమీడియట్లీ. ఓకే సార్. సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ప్రజెంట్ నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే, ఏ టైంలో జరిగింది? తెలీదు సార్. సార్ అటు కూడా తీయండి. ఓకే మ్యామ్. సార్ రండి సార్. స్టీఫెన్ రిపోర్ట్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది? కట్స్ చాలా డీప్గా ఉన్నాయి. కిల్లర్ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా వదలలేదు. మోస్ట్లీ ఒక 6 hours పట్టొచ్చు. రఘు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందర రావడానికి ట్రై చేయి. ఓకే సార్. రంజిత్, మొత్తం చూసుకుందంతా. ఓకే సార్.
బాబాయ్ కొట్టి ఏమున్నావే పిటపిటలాడుతూ చెప్పరా అన్నా నిన్న కోతకొచ్చిన 2 గొడ్లు మాట వినట్లా. రేయ్ ఆడపిల్లైనా కోడిపిల్లైనా మాట వినకపోతే ఏం చేస్తాంరా? మెడ తిప్పేస్తాం. ఇది కాస్త దాని మీద పెద్దది కాబట్టి తల నరికేస్తాం. అర్థమైందా? పిల్ల కొంక. బాబాయ్ ఎన్నిసార్లు చేస్తారా పోను? నేను అక్కడికి వచ్చాననుకో ముందు ఆ గొడ్డుని కాదు నేను వేసేస్తాను. సరే కానీ ఆ రెస్టారెంట్ వాడు బీఫ్ కావాలన్నారు. వారికి ఒకరోజు ముందే పంపే. అర్థమైందా? అసలు మనం ఎక్కడ తప్పు చేశాం? ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా ఇన్ని మర్డర్స్ ఎలా చేయగలిగారు? ఈ కిల్లర్ని ఎలా లాక్ చేయాలి? అసలు ఈశ్వర్ సార్ ఈ కేసుని ఎందుకు అన్అఫిషియల్గా డీల్ చేద్దామన్నారు? ఇప్పుడు డీజీపీ సార్కి ఏం చెప్పాలి? సిగ్గులేదు మన డిపార్ట్మెంట్కి. కేసు క్లోజ్ చేయలేకపోయారు. ఆ ఈశ్వర్ కూడా ఆ కేసు క్లోజ్ చేయలేక ఆ కిల్లర్ చేతిలో చనిపోయాడు. మన డిపార్ట్మెంట్ పరువు తీశారు. ఈడియట్స్. ఇంతకీ కేసు ఎప్పుడు క్లోజ్ చేస్తారు? సార్ కిల్లర్ని ఆల్మోస్ట్ పట్టుకునే క్రమంలో ఈశ్వర్ సార్ సస్పెండ్ అవడంతో కేసు ముందుకు పోలేదు. ఈలోపు సార్ చనిపోవడంతో కొన్ని లూప్స్ అని ఈశ్వర్ సార్కే తెలుసు సార్. అసలు ఈ కేసు అన్అఫిషియల్గా ఎందుకు డీల్ చేశారు రఘు? ఈశ్వర్ సార్ దీని మీద చాలా రీసెర్చ్ చేశారు సార్. సో టీం అంతా అన్అఫిషియల్గా ఉంచాలని ఈశ్వర్ సార్ చెప్తారు. నేను రంజిత్ సేకరించిన ఎవిడెన్స్ ఈశ్వర్ సార్ సబ్మిట్ చేశాం సార్. ఈ వీక్లో నాకు మీ టీం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే? రామచంద్ర, నేను ఇచ్చిన కేసు ఎంతవరకు వచ్చింది? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం టీఐబీ నుండి కొన్ని మెయిల్స్ బయటకు వెళ్ళాయి. ఒక జర్నలిస్ట్ నుండి నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి. వాటి గురించి నీతో పర్సనల్గా మాట్లాడాలి. నీకు లొకేషన్ సెండ్ చేస్తున్నాను. ఓకే సార్. హాయ్ సార్. వివి చైతన్య కొన్ని మెయిల్స్ పంపాడు. బట్ అది నిజమా లేదే అనేది తెలియదు. అసలు చైతన్య ఆ ఫైల్స్ నాకెందుకు పంపాడు? ఒకవేళ ఆ ఫైల్స్ ఫేక్ అయితే మా పార్టీ రెప్యుటేషను అండ్ ఒక హోమ్ మినిస్టర్గా తీసుకున్న నిర్ణయం తప్పు అవుతుంది. అసలు చైతన్య ఎక్కడ ఉన్నాడు? సార్, వివి చైతన్య కనపడకుండా పోయాడని చెప్పి ఆన్లైన్లో తప్ప మనకు నేరుగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు లేరు. కానీ మెయిల్స్ ఎలా వచ్చాయి, ఎవరు పంపారు? ఒకవేళ అదే నిజమైతే వివి చైతన్య వచ్చి డైరెక్ట్గా మనకే ఇస్తాడు కదా. సో మనకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అది నిజమే, కానీ ఆయన ప్రతిదీ ఎవిడెన్స్తో సెండ్ చేశారు. 4 months ముందు స్టార్ట్ అయిన ప్రతి మర్డర్ వెనకాల చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయని చాలా బలంగా చెప్తున్నాడు. ఈశ్వర్ మీ డిపార్ట్మెంట్కి చెందిన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కానీ చనిపోయాడు. ముందు నిన్ను కూడా నేనే చంపుతాను రా. ఎస్ సార్, ఈశ్వర్ చాలా ట్రై చేశాడు, కానీ వాళ్ళ చేతుల్లో అలా చనిపోతాడు అనుకోలేదు. ఆ హత్యల వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది రామచంద్ర, ఒక పని చేయి. ఈ మిషన్కి గట్స్ ఉన్న రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ని చూడు. అలాంటి వాళ్ళున్న ఈ కేసులోకి రావడానికి భయపడుతున్నారు సార్. ఒకడు ఉన్నాడు రామచంద్ర, వైజాగ్లో ఒక మారుమూల గ్రామంలో సిఐగా పనిచేస్తున్నాడు. వాడిని ఇక్కడికి దింపాలనుకుంటున్నాను. ఎవరు సార్? దేవానా?
మనల్నే మింగుతాడు. ఇంకా మా మాట ఎందుకంటాడు సార్? ఈ టైంలో వాడే రైట్ రామచంద్ర. ప్రెస్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి అంతెందుకు, మాలాంటి రాజకీయ నాయకులకి వాడే రైట్. ఒకరికి సమాధానం చెప్పడు, ఒకరి సమాధానం కోసం ఎదురు చూడడు. ఈ మిషన్కి వాడే కరెక్ట్ రామచంద్ర. కానీ వాడికి ట్రాన్స్ఫర్ చేయించాలి, ఇక్కడికి రప్పించాలి. ట్రాన్స్ఫర్ ఎప్పుడో పంపించేశాను. ఈ పాటికి వాడు ఇక్కడ ల్యాండ్ అయిపోయే ఉంటాడు. ఆ దేవకి మీకు ముందే పరిచయం ఉంది సార్? అసలు ఆ దేవ మీకు ఎలా తెలుసు? ముందు రామచంద్ర, 4 సంవత్సరాల ముందే. నిజమే, దేవ మీద డిపార్ట్మెంట్లో భయం ఉండొచ్చు, వాడు మెంటలోడని అనొచ్చు. బట్ వాడు చాలా మంచివాడు. ఎందుకంటే వాడి సర్వీసు నేను చాలా చూశాను. 4 ఇయర్స్ బ్యాక్ వాడు చేసిన సాయం నేను మరవలేదు. సర్లే, అవన్నీ చెప్పే టైం లేదు. దేవా రేపే ఛార్జ్ తీసుకుంటాడు. కేసు దేవాకే హ్యాండ్ ఓవర్ చేయండి. Hello sir, I'm Kavya. Sir. చెప్పండి. లేదు, ఇప్పుడే ఫైల్స్ చూసాం. ఫ్లాట్ లాక్ ఉంది కానీ నైబర్స్ చెప్తున్నారు నైట్ 2 వరకు సౌండ్స్ వచ్చాయని. లేదు సార్, నార్మల్. దేవా, చెప్పండి సార్. ఇది మన డిపార్ట్మెంట్కి ఛాలెంజ్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. లాస్ట్ అవర్ ఇంద్రపాలెం చూపిస్తుంది సార్. ఆ కేసు మాత్రం త్వరగా క్లోజ్ అవ్వాలి. సీసీటీవీ ఫుటేజ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పైనుంచి నాకు చాలా ప్రెషర్ ఉంది. అటువంటి స్టేషన్ ఏ కావ్య, పని మానేసి ఫోన్లో చల్లేంటి? ఫోన్ పెట్టి వెంకించుకుంటే పనులు అవుతాయి, కేసులు సాల్వ్ అవుతాయి. ఫస్ట్ భజనలు మానే, అర్థమవుతుందా? సార్ చెప్పండి సార్. ఓకే దేవా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చెప్తాను. పైన వాడున్నాడు, కింద వీడున్నాడు ఏడుపు తప్ప ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని ఒక్కడికి లేదు. అంతే సార్. ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగింది? ఈశ్వర్ సార్ ఒక అనాథ సార్. ఆయన పేరు మీద అనాథాశ్రమం కూడా ఉంది. ఆయన ఒక అనాథ కావడంతో చాలామంది అనాథ పిల్లలను చేరదీసేవారు సార్. అంతా మంచిగా జరుగుతున్న క్రమంలో ఆయనకు ఒక కాల్ వచ్చింది సార్, లోకల్ పిఎస్ నుంచి, ఊడ్చేవారు డెడ్ బాడీ అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. రఘు, అప్డేట్ ఏంటి? ఇప్పుడు అప్డేట్ వచ్చింది సార్. సస్పెక్ట్ 1 టార్చర్ చేసి బ్రతికుండగానే వాళ్ళ నాడి కోసి బాడీలో చుక్క బ్లడ్ కూడా లేకుండా చేసి చిత్రహింస చేసి మరీ చంపుతున్నాడు సార్.
బ్రూటల్గా చంపుతున్నాడంటే మనిషి అయి ఉంటాడా? లేక దెబ్బతిన్న సింహం అయి ఉంటాడా? జనాల్లో తిరగలేని సైకో అయి ఉంటాడా? ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందంటావా? ఇంత బ్రూటల్గా చంపుతున్నాడంటే వాడు మనిషి అంటావా, దెబ్బతిన్న సింహం అంటావా, లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందంట? ఈశ్వర్ సార్ కూడా మీరు మాట్లాడిందే మాట్లాడారు సార్. సెకండ్ మర్డర్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఊరి చివరి డెడ్ బాడీ దొరికింది సార్. అప్డేట్ ఏంటి? సేమ్ ప్యాటర్న్లో ఈ మర్డర్ కూడా జరిగింది సార్. ఎప్పటిలాగా ఎవిడెన్స్ కూడా ఏం దొరకలేదు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో జరిగింది ఈశ్వర్. కిల్లర్ చాలా ఇంటెలిజెంట్, చిన్న క్లూ కూడా వదలలేదు. వాడిని మీరు తక్కువ అంచనా వేయద్దు. రంజిత్, ఇక్కడ దగ్గరలో సీసీటీవీ కెమెరా ఏమైనా ఉంటుందా? సార్ ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ అవైలబుల్గా లేవు సార్. ఈసారి తను ఎలా ఉంటాడని ఈశ్వర్ సార్ క్లూస్ తీసుకున్నారు సార్. బట్ దాన్ని అనఫిషియల్గా ఉంచమని నాకు రంజిత్కి చెప్పారు సార్. డీజీపీ సార్ కూడా తెలియకుండా. అనఫిషియల్ దేనికోసం? డీజీపీ సార్ నుండి ఇంకా పైనుండి చాలా ప్రెజర్ ఫేస్ చేస్తున్న మన డిపార్ట్మెంట్. ఇంకా ఈ విషయం బయట తెలిస్తే సస్పెక్ట్ జాగ్రత్త పడతాడు. తన నెక్స్ట్ మూమెంట్ తెలియదు కాబట్టి ఈ విషయాన్ని మనం కాన్ఫిడెన్షియల్గా ఉంచుదాం. సస్పెక్ట్ చాలా ఇంటెలిజెంట్. మన డిపార్ట్మెంట్ని తప్పుదో పట్టించారని తానే క్లూస్ని అక్కడ వదిలి మనల్ని తప్పుదో పట్టించే అవకాశం లేకపోలేదు. ఓకే సార్, బట్ ఆ క్లూస్ ఏంటి? మేము కూడా మీ టీం మెంబర్సే కదా, సో మాకు కూడా తెలియాలి కదా సార్. క్లూస్ కనిపెట్టడం పోస్ట్ మార్టం నుంచి స్టార్ట్ చేశాం. కిల్లర్ మర్డర్ చేయడానికి ముందు పక్కా ప్లాన్తో ఎటువంటి సీసీ కెమెరాకు దొరకకుండా తన పని పూర్తి చేస్తున్నాడు. ఈ రెండు మర్డర్స్కి సిమిలర్గా ఒకటే పాయింట్. ఊరి చివర నిర్మానుష్యంగా మనుషులు తిరగని ప్రదేశాల్లో చేస్తున్నాడు. కిల్లర్ తను చంపాలనుకున్న వారిని అనువనువు అబ్జర్వ్ చేస్తూ తనకు అనుకూలమైన ప్రదేశం వచ్చేసరికి ప్లాన్ అమలు చేస్తుంది. మనం కనిపెట్టడానికి లేకుండా తను ఎంచుకున్న మార్గం నది, కాలువ. వాటర్ మార్గంలో ట్రావెల్ చేస్తున్నాడు. సార్ ఒక మనిషి నీటిలో అంత దూరం, అందులోనూ డిఫరెంట్ లొకేషన్స్కి దాన్ని ఎలా చేరుకుంటున్నాడు సార్?
తను చంపాలనుకునే వాళ్ళని ఏ టైంలో వాచ్ చేస్తున్నాడు, వాళ్ళని పక్కా ప్లాన్తో ఎటువంటి అనుమానం రాకుండా చంపుతున్నాడంటే హీఈస్ వెరీ డేంజరస్. వెయిట్ అసలు సస్పెక్ట్ వాటర్ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళి చంపుతున్నాడని ఈశ్వరలో కనిపెట్టాడు. డాగ్స్. డాగ్స్? ఎస్. డాగ్స్? మర్డర్ జరిగిన 10 feet దూరంలో కాలువ లేదా చెరువు ఉండడం వలన డాగ్స్ అక్కడ వరకు మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతున్నాయి. క్రైమ్ స్పాట్లో సస్పెక్ట్ స్మెల్ని మన డాగ్స్ అనలైజ్ చేయలేకపోయాయి. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. సస్పెక్ట్ ఎక్కువసేపు వాటర్లో ఉండడం వల్ల వాటర్లో ఉండే ఫిష్ స్మెల్ సస్పెక్ట్ బాడీని అబ్జర్వ్ చేసుకుని మనల్ని మన డాగ్స్ని తప్పుతో పట్టి తెలియజేశాడు. కిల్లర్ చాలా ఇంటెలిజెంట్, చిన్న క్లూ కూడా వదలలేదు. ఇక్కడ దగ్గరలో సీసీటీవీ కెమెరా ఏమైనా ఉంటుందా? సార్ ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ అవైలబుల్గా లేవు సార్. ఈ మర్డర్స్ ఎక్కడితో ఆగుతాయని నేను అనుకోవట్లేదు. సో టీం అందరూ చాలా అలర్ట్గా ఉండాలి. ఏ ఒక్క కెమెరాను వదలద్దు. ఇన్ని కనిపెట్టిన ఈశ్వర్ నెక్స్ట్ మర్డర్ అవ్వకుండా ఆపగలిగాడా లేదా ఫెయిల్ అయ్యాడా? ఇక్కడే ఒక సమస్య వచ్చింది సార్. ఇబ్రహీం అనే డాక్టర్ డైరెక్ట్గా ఈశ్వర్ సార్ దగ్గరికి వచ్చి నాకు ఒక థ్రెడ్ కాల్ వచ్చింది, నన్ను ఎవరో చంపేస్తారు అని వచ్చారు సార్. ఇబ్రాహీం డిపార్ట్మెంట్కి వచ్చి ఎన్ని రోజులైంది? ఇబ్రాహీంకి ఎటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు? హాయ్ సార్, ఐమ్ రంజిత్. వీడికి కొంచెం మోలసంగా ఉన్నట్టుంది. సార్ ఇబ్రహీం పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వాట్? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు లోపలికి వచ్చి ఎలా చంపాడు? సార్ వన్ లాస్ట్ ఛాన్స్ సార్. నా కోసం కాదు సార్, మన డిపార్ట్మెంట్ కోసం. వాడు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా వాడిని వదిలే ప్రసక్తే లేదు. రంజిత్, ఒక స్ట్రాంగ్ టీ కావాలయ్యా. రంజిత్ ఎలా జరిగింది సార్ తెలీదు. నేను కావ్య వచ్చేసరికి ఇబ్రహీం చనిపోయి ఉన్నాడు. వాచ్మెన్ ఎక్కడ? వాచ్మెన్ అన్కాన్షియస్లో ఉన్నాడు సార్. ఇప్పుడే అంబులెన్స్లో పంపించాం. కావ్య నువ్వు ఎందుకు వెళ్ళావు? మీరే కదా సార్ హేమంత్ కేసు ఫైల్ తెమ్మని లోకల్ పిఎస్కి పంపారు. స్టీఫెన్, ఇలాంటి ప్యాటర్న్ మర్డర్స్ నా లైఫ్ టైంలో చూడలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా ఏ మర్డర్ లైక్ దిస్. ఏ టైంలో జరిగి ఉంటుంది? నా కేసు ప్రకారం ఒక 2 hours అయి ఉండొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకనే తెలియాలి. సార్ నేను ఫాలోఅప్ చేస్తున్నాను సార్. అన్ని వైపుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏంటి ఈశ్వర్ ఇదంతా? ఒకే నెలలో 2 మర్డర్లా? మనం ఎప్పుడు దొరుకుతామని చెప్పి ఆ మీడియా వాళ్ళు చూస్తున్నారయ్యా. పైనుంచి సిబిఐ వాళ్ళకి కేసు అప్పచెప్పమని ఆ ఓ మనిషి దొబ్బేస్తున్నాడయ్యా. మీ వల్ల అవుద్దా లేదా? ఈడియట్స్! సార్ వన్ లాస్ట్ ఛాన్స్. డెఫినెట్లీ
ఐ విల్ క్యాచ్. నా కోసం కాదు సార్, మన డిపార్ట్మెంట్ కోసం. వాడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా వాడిని వదిలే ప్రసక్తే లేదు సార్. ఓకే ఓకే, ఒక ఛాన్స్, ఇదే లాస్ట్ ఛాన్స్. మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయండి. ఓకే. దీనికి ముగింపే లేదా, లేదా మనమే మిస్యూజ్ చేస్తున్నావా? అసలు ఈ మడ్రస్ అనుకున్న మోటో ఏంటి? ఫస్ట్ మర్డర్ అదే డేట్లో ఎందుకు జరిగింది? సెకండ్ మర్డర్కి ఫస్ట్ మర్డర్కి ఉన్న గ్యాప్ అంతా? ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో జరిగింది ఈశ్వర్. కిల్లర్ చాలా ఇంటెలిజెంట్, చిన్న క్లూ కూడా వదలలేదు. వాడిని మీరు తక్కువ అంచనా వేయద్దు. థర్డ్ మర్డర్ ఇంత ప్రొడక్షన్లో ఉన్నా వాడు వచ్చి చంపేశారంటే వాడు మామూలుడు కాదు. రంజిత్ సార్, సెకండ్ మర్డర్ ఫైల్ తీసుకురా. రంజిత్ అటాప్సీ రిపోర్ట్తో పాటు ఫుల్ బయోడేటా. సార్ వీడి పేరు తేజ సార్. రీసెంట్గానే సిటీకి వచ్చాడు. ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. వీడికి ముందు వెనక ఎవరు లేరు సార్. పైగా వీడు ఒక ట్రైబల్ కూడా. సెకండ్ మర్డర్ వీడి పేరు హేమంత్ కుమార్ సార్. వీడు పుట్టగానే పేరెంట్స్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. వీడు చదివిందంతా కూడా ఇక్కడే వెరిసిపల్లి స్కూల్లో సార్. వీళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత స్కూల్ మానేసి ఒక బిల్లర్ దగ్గర వర్క్ చేస్తూ కూర్చున్నాడు సార్. కానీ ఏంటి సార్, ఇది కూడా ఆ ట్రైబల్ ఏరియాకి 3 km డిస్టెన్స్లో ఉంది సార్. మరి థర్డ్ మర్డర్ బయటట? తెలీదు సార్, బట్ డిగ్రీ ఇక్కడే కాకతీయ యూనివర్సిటీలో చేశారు. ఇబ్రహీం మీద ఆల్రెడీ కొన్ని రూమర్స్ ఉన్నాయి సార్. ఏంటవి? వీడు అనాథ పిల్లల్ని డోనర్స్గా మార్చి వాళ్ళ ఆర్గాన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు రిపోర్టర్ వివి చైతన్య అప్పట్లో కేసు వేశారు. బట్ అవి ఇంకా ప్రూవ్ కాలేదు సార్. ఇది జరిగిన 6 months తర్వాత వివి చైతన్య కొన్ని విమర్శలు ఫేస్ చేయలేక పబ్లిక్లో కనిపించడం మానేశారు సార్. సస్పెక్ట్ వీళ్ళని ఎందుకు మర్డర్ చేస్తున్నాడు? సస్పెక్ట్కి వీళ్ళకి ఏమైనా వైరం ఉందా? కిల్లర్ ఎక్కడితో ఆగుతాడా, లేదా వేరే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం జరిగింది? తర్వాత ఏమైంది? సార్, ఇప్పుడే కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. ఊరి చివర కుళ్ళిపోయిన డెడ్ బాడీ దొరికినట్టు రఘుకి లోకల్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. లెట్స్ మూవ్. బాడీ బాగా డీకంపోజ్ అయిపోయింది, సో ఫేస్ ఐడెంటిటీ తెలియట్లేదు. స్టీఫెన్, మరి ఇప్పుడు ఎలా? మీరు వెళ్ళండి ఈశ్వర్, నేను రిపోర్ట్ పట్టుకుని టీఐబీకి వస్తాను. మనం ఎంత ట్రై చేసినా కిల్లర్ ఒక్క క్లూ కూడా వదలట్లేదు. సో కిల్లర్ 4th మర్డర్ కూడా ఫినిష్ చేశాడు. అందరూ అదే అనుకున్నాం సార్, బట్ ఆ 4th మర్డర్ చేసింది కిల్లర్ కాదు. వాట్? అదే డిపార్ట్మెంట్కి చాలా షాకింగ్గా మారింది. ఈ మర్డర్ని కిల్లర్ చేయలేదు. వాట్? ఎస్, మనం అనుకున్న కిల్లర్ ఈ మర్డర్ చేయలేదు. ఇంతకుముందు జరిగిన మర్డర్ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్స్ కంప్లీట్ డిఫరెంట్.
ఇంతకుముందు జరిగిన మర్డర్స్లో కిల్లర్ నాడి కోసి బ్లడ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ప్రాణం ఉండగానే ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో చంపేవాడు. లైక్ పెన్ ఆర్ సంథింగ్ అయి ఉండొచ్చు. అలాంటి షార్ప్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి చంపాడు. కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. కిల్లర్ ప్యాటర్న్ మార్చే అవకాశం ఉంది కదా. ఉంది, బట్ అలా మార్చాలనుకుంటే లాస్ట్ 3 మర్డర్స్లో ఏదో ఒకటి అలా మార్చొచ్చుగా, బట్ అక్కడ అలా జరగలేదు. ఈ అటాప్సీ రిపోర్ట్ చూడు. అండ్ వన్ మోర్ థింగ్ ఈశ్వర్, ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చెప్పలేం. సో మీ టీం అంతా అలర్ట్గా ఉండాలి. వీడొకడు రంజిత్, వీడు గొడవ చూడు. నన్ను మింగడానికి అప్పుడు మిగిలాడు. ఇబ్రాహింకి చంద్రకి కనెక్షన్ ఏంటి? వాళ్ళిద్దరూ కూడా వెరిసిపల్లి గ్రామానికి చెందినవారా? అవును సార్. అమ్మని అమ్మ చూసావయ్యా, రంజిత్ దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? సంథింగ్ ఏదో ఉందనిపిస్తుంది కదా. సార్ ఈశ్వర్ సార్ నేను ఆల్రెడీ వెరిసిపల్ గ్రామానికి వెళ్ళాం సార్ ఎంక్వైరీ చేయడానికి. కొందరిని ఎంక్వైరీ చేయగా కొన్ని లీడ్స్ అయితే దొరికాయి సార్. ఏమైంది మరి? రంజిత్, ఇప్పటివరకు వచ్చిన ప్రతి అటాప్సీ రిపోర్టు నాకు కావాలి. ఓకే సార్. పెద్దాయనా, ఇక్కడ సైదులు అక్కడ ఎంక్వైరీ చేయగా ఒక నిజం తెలిసింది సార్. 12 years ముందు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరి మీద ఆ ఊర్లో ఒక పుకారు అయితే ఉంది సార్. ఒక అమ్మాయిని వీళ్ళు రేప్ చేశారని కొందరు చెప్తుంటే లేదు వాళ్ళ సొంత అన్నయ్య రేప్ చేశాడని కొందరు అంటున్నారు సార్. మరి వాళ్ళ పేర్లేంటి? సార్ వాళ్ళ పేర్లు తేజ, హేమంత్, ఇబ్రహీం, చంద్రశేఖర్, ఆదిత్య, సైదులు. వీళ్ళతో పాటు ఒక రిచెస్ట్ బాయ్ కారులో వచ్చి వెళ్తుండేవాడని చెప్తున్నారు సార్. మరి వాడి బయోడేటా ఎక్కడ? సార్ వాడి పేరు కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడనేది కానీ నో ఇన్ఫర్మేషన్ సార్. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 yearsకి వాడు కూడా చనిపోయాడని ఊర్లో చాలామంది అనుకుంటున్నారు సార్. మరి రికార్డ్స్లో ఎక్కడ వాడి డెత్ రిపోర్ట్ కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ లేదు. మరి మీ ఈశ్వర్ అడగలేదా? సార్ ఫైల్ లాస్ట్ 1 week నుంచి కూడా లోకల్ పిఎస్లో ఎక్కడ కూడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదు సార్. సో బాడీ ఎవరిదనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. అన్ని స్టేషన్స్లో మిస్సింగ్ ఎఫ్ఐఆర్లో చెక్ చేయండి. ఆల్రెడీ రఘు చెక్ చేస్తున్నాడు సార్. ఆదిత్య, సైదులు ఎక్కడున్నారో ట్రేస్ చేయండి. ఆ అమ్మాయి ఫైల్ వితిన్ 2 hours నా టేబుల్ మీద ఉండాలి. ఇంకో ప్రాణం పోకుండా ఆ కిల్లర్ని మనం లాక్ చేయాలి. యూ కెన్ గో నౌ. వాడు నిజంగా ఇంటెలిజెంటా లేదా మనమే ఏదైనా మిస్ అవుతున్నామా? ఎంత ట్రై చేసినా ఒక్క లూప్ హోల్ కూడా కనిపించట్లేదు. దీనికి ముగింపే లేదా? సార్ ఫైల్ సార్. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒకరే రేప్ చేసినట్టుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆ రేప్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ అన్న బైరోడే. కానీ కోర్టులో 12 years తర్వాత బైరోడ్ నిర్దోషిగా రిలీజ్ అయ్యాడు సార్. మరి ఇప్పుడు బైరోడ్ ఎక్కడ ఉన్నాడు? రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఊర్లోకి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళిపోయాడంట సార్.
సస్పెక్ట్ కంటే ముందే మనం సైదుల్ని ఆదిత్యాన్ని పట్టుకోవాలి. ఓకే సార్. లెట్స్ మూవ్. అదే సార్ సైదుల్ ఇల్లు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు? పోలీస్. సైదుల్ ఎక్కడ? సైదులు చిన్నప్పుడే చేయి జారిపోయాడు బాబు. వాడు ఎన్ని ఎదవ పనులు చేసినా ఎంతైనా మనవడు కదా అని వెనకేసుకొచ్చాను బాబు. వాడు చాలా దుర్మార్గుడు బాబు. వీటితో పాటు కొంతమంది ఎదవలు చేరి మా భైరవుని చేరి పంపించారు బాబు. వాడు చాలా మంచోడు బాబు. వాడి చెల్లిని చంపేసి వాడి తమ్ముడిని అనాథం చేసి మా భైరవుని చేరి పంపించేశారు బాబు. ఆ రోజు మొత్తం ఊరంతా ఎంత ముట్టుకున్నా మా భైరవుడు అలాంటి వాడు కాదన్నా పోలీసులు ఎవరి మాట వినకుండా మా భైరవుని తీసుకెళ్ళిపోయారు. మా భైరవుడు అలాంటి వాడు కాదు బాబు. సైదుల్ ఎక్కడ? వాడు ఆ ఏదో ఆదిత్యగాడు చెరుకుపల్లి లారీ కారీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు బాబు. ఎంతవరకు వచ్చిందయ్యా? ఆ ప్రెస్ వాళ్ళు పెట్టే ప్రెజర్ తట్టుకోలేకపోతున్నామయ్యా. పైనుంచి హోము, కింద నుంచి పబ్లిక్, బుర్ర పాడైపోతుంది. సిబిఐకి వెళ్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోయినట్టే. 24 అవర్స్లో కేసు క్లోజ్ చేస్తాను. తమ్ముడు ఇక్కడ సైదుల్ ఎవరు? కావ్య, సైదుల్ రేస్ అయ్యాడు. వెంటనే నువ్వు ఊరాక మార్కెట్ సైడ్కి వచ్చేసేయండి. చెప్పు నా కొడుకు. కాల్ చెప్పడు చెప్తా నా కొడుకు చెప్పకపోతే చెప్పు.
అసలు ఏం జరిగింది చెప్పు నా కొడుకు, చెప్పు. రంజిత్ చెప్పరా, సార్ ఉన్నారు కదా, చెప్పు. చెప్పరా సార్కే. చెప్తాను సార్. పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. ఆదిత్య ఎబ్రన్ మా ఊర్లో బాగా చదువుకునేవారు. ఇసాన్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడు మా ఊరు తరచుగా వచ్చేవాడు. మేమందరం బాగా కలిసిపోయాం. ఒకరోజు ఇసాన్ పుట్టినరోజుకి మా ఊర్లో పార్టీ పెట్టుకున్నాం. సిగరెట్ అయిపోయాని అయితే ఊళ్ళోకి వెళ్ళాడు. చెల్లమ్మ అన్నయ్య తీసుకో, నీకే. థ్యాంక్స్ అన్నయ్య. వస్తున్నాను, నువ్వు ఉండమ్మా, నేను తీసుకెళ్తాను. అన్నయ్య ఉండాలిగా సిగరెట్. అన్నయ్య కొంచెం స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయవా, ఎగ్జామ్ టైం అయిపోతుంది. సరే దా. అన్నయ్య మనం స్కూల్కి అటు కదా వెళ్ళాలి, ఎలా తీసుకెళ్తున్నావు ఏంటి? ఇటైతే గమ్మున వెళ్ళిపోతాం. అలా కూర్చో. ఈసారి అప్పటికే డ్రగ్స్ తీసుకుని వచ్చాడు. మత్తులో ఉండగా ఎక్కడే ఉండు, అప్పుడే వస్తా. ఈశాన్ సిరిని చూసి అది నాకు కావాలన్నాడు. తీసుకురానికి భయపడుతున్నావురా? యవ్వా లోపలికి రమ్మంటే రావట్లేదని యవ్వా.
ఏంటి అందరూ వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు సార్. అమ్మా చిరుతల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా చిరుతల్లి అమ్మా చిరుతల్లి అదే టైం బైరుడు లోపలికి వచ్చి అమ్మా సీతల్లి సిరిని చూడగానే అలాన్నకి కోపం ఆగలేదు. ఇలా తీసుకురండి నా కొడుకుని. బైరుడు కొట్టిన దెబ్బకి ఈసారి మొహం పచ్చడైపోయింది. తొక్కండి నా కొడుకుని, తొక్కండి. ఈసారి చచ్చిపోయాడు. ఇబ్రాహిం ఇసన్ వాళ్ళ నాన్నకి కాల్ చేయగా పోల్టేసి కొనే డబ్బుతో మాయ చేసి ఆ నేరం బైరు మీద నెట్టారు. ఆదిత్య ఎక్కడా చెప్పరా? ఏం జరిగిందో తెలీదు. ఒక టైంలో ఆదిత్య ఫోన్ చేసి కలుద్దామన్నాడు. తేజ ఏమని చచ్చిపోయారు. వాడి మాటలకి నాకు భయం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. ఎంతో నెట్వర్క్ ఉన్నా ఇబ్రాహిం లేపేయారు. నేనెంత అప్పటి నుంచే అలా కనపడడం మానేశారు. అప్పటి నుంచే నేను తప్పించుకుని తిరుగుతున్నాను. నెక్స్ట్ ఎలాగో నన్ను బైరుడు చంపేస్తాడు. జరిగింది ఇదే సార్. సచ్చండి నా కొడుకు. ఆడబిడ్డకు అన్యాయం చేసిన ఏ నా కొడుకు బ్రతుకుండకూడదు. బతుకుంటే ఆడు ఈ భూమికి భారం. వాడు చెప్తుంటే ఆ విజువల్స్ నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సార్ మనకున్న ఒకే ఒక విట్నెస్ సార్ వాడు. ఇలాంటి ఫుడ్ కల్ని జైల్లో పెట్టి మేపడం అవసరం రంజిత్. గన్ తీసేమో పాయింట్ బ్లాక్ పెట్టమో కాల్చిపడతామా అంతే, అక్కడ తెగిపోతే.
కిల్లర్ అనుకున్నట్టు అందరినీ చంపేశాడు. మనకున్న ఒకే ఒక విట్నెస్ని మీరు చంపేశారు. ఇప్పుడు డీజీపీ సార్కి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్? ఒక పంచే, ఈ క్షణం నుండి నువ్వు కానీ రంజిత్ కానీ ఇక్కడ లేరు. వాడు నా మీద అటాక్ చేశాడు, కాల్చబడుతూ పోయాను అంతే, ఎక్కడితో అయిపోయింది. మహా అయితే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు అంతే కదా. అది కాదు సార్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ గో నౌ. ఇక్కడి వరకు కథ బాగానే వెళ్ళింది. బట్ కిల్లర్ ఈశ్వర్ని ఎందుకు చంపాడు? విట్నెస్ని చంపడం వల్ల ఈశ్వర్ సార్ని 21 days రిమాండ్లో ఉంచి 6 months సస్పెండ్ చేశారు. 6 monthsలో బైరోన్ డిపార్ట్మెంట్కి పట్టిస్తానికి కంకణం కట్టుకుని కేసుని పర్సనల్గా తీసుకున్నారు. ఆ క్రమంలో బ్రీమ్లీ ఆయిల్ ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళారు సార్. అసలు కిల్లర్ ఈశ్వర్ సార్ని ఎందుకు చంపాడు అని డిపార్ట్మెంట్కి పెద్ద టాస్క్లా మారింది సార్. కిల్లర్ చంపింది 6గురిని, బట్ కిల్లర్ చంపాల్సింది 7గురిని, ఈశాన్తో కలిపి. సో ఈశాన్ బతికే ఉన్నాడా? కిల్లర్ టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ విసిరిన భైరవుణ్ణి ఒకసారైనా చూడాలి. సస్పెక్ట్ ఇప్పటి వరకు ఒక్క కెమెరా కూడా చెప్పలేదు. సో అంత ప్రీ ప్లానింగ్గా ఉన్నాడు సార్. సో ఈశ్వర్ బయోడేటా అండ్ ఈశ్వర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రేపటికల్లా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. నౌ యూ కెన్ గో. స్టీఫెన్ సార్, ఈశ్వరన్ టీం ఈ కేసుని అన్అఫిషియల్గా డీల్ చేస్తున్నారని నీకు తెలుసా? లేదు సార్, నేను ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసినా ఈశ్వరాల టీంకే సబ్మిట్ చేశాను. మీ ఆర్డర్ లేకుండా వాళ్ళు ఎంత పని చేస్తారని అనుకోలేదు సార్. నెక్స్ట్ మంత్ మీ అందరికి ఎంక్వైరీ ఉంటుంది. బీ రెడీ. హలో రంజిత్, దేవా సార్ కోసం ఇప్పుడే ఒక నిజం తెలిసింది. ఆయన రెక్లెస్ బిహేవియర్, రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆయన మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే దేవసారికి తెలియకుండా ఆయన బయోడేటా ఫైల్ని తీశాడు. ఆయన కూడా వసపల్లి గ్రామానికి చెందినవాడు. నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా, నీకు బయోడేటా ఫైల్ సెండ్ చేస్తాను. అక్కడ ఎంక్వైరీ చేయగా ఒక నిజం తెలిసింది సార్. 12 years ముందు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరి మీద ఆ ఊర్లో ఒక పుకారు అయితే ఉంది సార్. ఒక అమ్మాయిని వీళ్ళు రేప్ చేశారని కొందరు చెప్తుంటే, లేదు వాళ్ళ సొంత అన్నయ్య రేప్ చేశాడని కొందరు అంటున్నారు సార్. సార్ వాళ్ళ పేర్లు తేజ, హేమంత్, ఇబ్రహీం, చంద్రశేఖర్, ఆదిత్య, సైదులు. వీళ్ళతో పాటు ఒక రిచెస్ట్ బాయ్ కారులో వచ్చి వెళ్తుండేవాడని చెప్తున్నారు సార్. మరి వాడి బయోడేటా ఎక్కడ? సార్ వాడి పేరు కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడనేది కానీ నో ఇన్ఫర్మేషన్ సార్. ఇబ్రహీం ఇసన్ వాళ్ళ నాన్నకి కాల్ చేయగా కోల్టేసి కొనే డబ్బుతో మాయ చేసి ఆ నేరం బయరు మీద నెట్టారు. సార్ డోంట్ మూవ్ సార్, మీ బయోడేటా మొత్తం చెక్ చేశాను. మీరు కూడా వెచ్చపల్లి గ్రామానికి చెందినవారే కదా. పాత ఫైల్స్ చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమైంది. బైరోడికి ఒక చెల్లి, ఒక తమ్ముడు. చెల్లి చనిపోయింది, బట్ తమ్ముడు సీఏ దేవగా వచ్చాడు. సార్ చెప్పండి సార్, ఈశ్వర్ సార్ని ఎందుకు చంపారు? బైరోడ్ని లొంగిపోమని చెప్పండి.
మీరు ఈ డిపార్ట్మెంట్కే ద్రోహం చేస్తున్నారు సార్. అడవిలో పుట్టారని విన్నాను, కానీ అడవి మంచి బుద్ధి చూపించుకున్నారు. ద్రోహం అడవిలో పుట్టలేదు, మోసం అడవిలో పెరగలేదు. ఎవరిని మోసం చేయడం రాని అమాయకపు జాతిలో ప్రేమానురాగాలకు దూరంగా ఉండేవాళ్ళం. ప్రాణాలు పోతున్నా అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా పగా ప్రతీకారాలకి తోవివ్వని ప్రాంతం మా అటవీ ప్రాంతం. అన్న ఉండి కూడా అనాథగా బతకడం, చెల్లి చేతిలో పెరుగుతుందనుకుంటే చివరి చూపుకు కూడా నోచుకోపోవడం. ఏ తప్పు చేయకుండా 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు నా అన్న. అందరూ నువ్వే చేసావు అంటుంటే అక్కడే సగం చచ్చాడు నా అన్న. జైల్లో ఉన్న నా అన్నని ఎన్నిసార్లు చూడడానికి వెళ్ళినా వాడొక్కసారి కూడా నా మొహం చూడలేదు. కారణం, చెల్లిని ఎలా చేసావరా అని అడుగుతానని భయం. ఫైనల్ జడ్జిమెంట్కి ఇంకా ఎంత టైం ఉంది సార్? అప్పుడే నిర్ణయించుకున్నా, కష్టపడి డిపార్ట్మెంట్కి వచ్చా. 12 సంవత్సరాల తర్వాత నా అన్నని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చా. నాకు తెలీదా తమ్ముడు నాతోనే ఉన్నాడని? ఈ చేతుల్లో పెరిగారు. నిన్ను చూసాక చెల్లిని కూడా చూడాలనిపిస్తాందిరా. ఏ డిపార్ట్మెంట్ మనకు అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపిందో అదే డిపార్ట్మెంట్లో లూప్ హోల్స్ని అడ్డు పెట్టుకొని ఎవడెవడిని ఎక్కడ వేయాలో ఒక స్కెచ్ వేశాను. సరే అయితే మరి నేను ఉంటాను. నాకు అన్నిసార్లు ఫోన్ చేసి దెబ్బకింక నువ్వు ఏ మొగుడు బిడ్రా మాట్లాడతలేదు ఇందా నుంచినే. తేజాని హేమంత్రి మనం ఎప్పుడైతే లేపామో ఇబ్రహీంని చంద్రశేఖర్ని లేపేయడానికి ఒక మంచి టైం కావాలన్నయ్య. నేను సీఎం గారు బందోబస్తుకి వెళ్తున్నాను.
నువ్వు జాగ్రత్త, ఓకేనా? చిన్నాడు బైరోడు మాకు తినేయడానికి వస్తున్నాడు. వారికి వెళ్తుంటే బైరోడు వెనకాల పడ్డాడు. తప్పించుకొని వచ్చా. బైరోని తొక్కవలసిన వేకు. వాడు కొట్టిన తర్వాత నీ ఫేస్ రూపురేఖలే మారిపోయాయి. అలాంటి వాడిని తొక్కవలసిన వేకు. అంటే ఇప్పుడు ఆ భైరవుడు మనల్ని చంపేస్తాడా? అంతా ఓకే సార్, బట్ ఈ కేసు క్లోజ్ అని మీకు తెలుసు. కానీ మళ్ళీ మీరే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సిరి చావుకు కారణమైన వారు అందరూ చనిపోయారు, ఈశాన్తో సహా. మరి మళ్ళీ మీరే ఈ కేసుని ఎందుకు రీఓపెన్ చేశారు? ఈశాన్ చావలేదు. వాట్? ఎస్, ఈశాన్ చావలేదు. ఈశాన్ ఇంకా బతికే ఉన్నాడా? అసలు ఈశాన్ ఎలా ఉంటాడు? హేమంత్ అయిపోయాడు. నెక్స్ట్ ఇబ్రహీం, నేను, ఆదిత్య, సైదులు ఉన్నారు. కానీ ఆదిత్యకి సైదులకి నువ్వెవరో తెలియదు సార్. అన్నిసార్లు ఈశాన్ ఈశాన్ అని పేరుతో పిలవకు. ఆదిత్య కానీ సైదులు కానీ తీసుకురా. ఓ భైరవుడు ఎంత చేస్తున్నాడంటే డిపార్ట్మెంట్లో వాడికి ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడై ఉంటాడు. ఇదంతా వాడి చెల్లి కోసం చేశాడు. నేను ఇంకా మన ఆర్గాన్ ఎక్స్పోర్ట్లో దెబ్బతిన్న ఏ పిచ్చిన కొడుకైనా చేశాడేమనుకున్నా. ఆదిత్య, కిషన్ ఏ క్షణంలో మా ఇద్దరం చంపేయచ్చు. అలా జరిగే మొదటి నిమిషంలోనే మనం వాళ్ళని చంపేయాలి. ఆదిత్య, ఇప్పటి వరకు మనం చాలా తప్పులు దారుణాలు చేసాం. ఇది ఒక్కటి చేసేసి మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలి. నువ్వు ఎలా అంటే అలా మిత్రమా. చాలా టైం పట్టింది. బాగా ఆలోచించుకుని వచ్చారా? సర్లే, ముగించేద్దాం రండి. నా దగ్గర తోకాడిస్తారా మీరు? చేసిన పాపాలకి మాకు చావు తప్పుదని మాకు తెలుసు. కానీ ఇన్ని తప్పు
చావుల వెనకాల నువ్వు ఉన్నావు. నీ చావు ఎలా ప్లాన్ చేశాడో ఆ దేవుడు చూస్తూ ఉంటాం. ఆ సైదులు గడు అక్కడ ఉన్నాడు. ఆడిని కూడా వేసేసి ఉంటే ఆ బైరుడు ఖాతాలో వేసేద్దాం. నువ్వు ఇక్కడి నుంచి టీఐబీ ఆఫీస్కి వెళ్ళిపో. మరి నువ్వు? నేను ఈ బాడీస్ని డిస్పోజ్ చేసి వస్తా. సరే అయితే. ఆదిత్య చంద్రశేఖర్ బాడీని ఊరి చివర పూడ్చిపెడుతుండగా టీఐబీ ఆఫీస్లో మా అన్న భైరవుడు ఇబ్రాహీంని లేపేశాడు. చంద్రశేఖర్ని ఈశాన్ చంపితే ఆ రోజు ఊరి చివర దొరికిన డెడ్ బాడీ ఎవరిది? జర్నలిస్ట్ వివి చైతన్య గారి. వివి చైతన్యదా? హాయ్ సార్, కూర్చోండి. మీకోసం చాలా విన్నా. కొన్ని ఆశ్రమాలు నడుపుతున్నారని, సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారని, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శం ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా మీకోసం చాలానే విన్నాను. మీరు ఎప్పుడు
ఈ సొసైటీ కోసం, మీడియా కోసం, ఈ జనం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారంట కదా. సరే చెప్పండి, కలుద్దామని కాల్ చేశారు. మన సిటీలో క్రైమ్స్ చాలానే ఉన్నాయి. మనకు కనిపించని ఒక బిగ్గెస్ట్ క్రైమ్ ఒకటి రన్ అవుతుందండి. వాట్? నిజం సార్. ఆర్గాన్ ఎక్స్పోర్ట్. విదేశాలకు మన సిటీ నుండి ఆర్గాన్ ఎక్స్పోర్ట్ అవుతున్నా, కానీ మీరు అనుకుంటున్నట్టు హాస్పిటల్ నుంచి కాదు, అనాథాశ్రమాల నుండి. చాలా ఆశ్రమాలు తిరిగాను. 2-3 months ముందు కనిపించిన వాళ్ళు తర్వాత కనిపించకుండా పోయారు. ఒక ఫైల్ రెడీ చేశా సార్. దీని వెనుక ఒక ప్రముఖ డాక్టర్ కూడా ఉన్నారు. ఇబ్రహీంతో పాటు ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇదే సార్ ఆ ఫైలు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను డైరెక్ట్గా మీట్ అవుద్దనే? ఏం చేయమంటావు? ఇబ్రాహిం ఫోన్ ఎత్తలేదు. వాడు ఫోన్ ఎత్తకపోతే డైరెక్ట్గా వచ్చేస్తావా? మెంటల్ నా కొడుక. నువ్వు అర్జెంట్గా దీన్ని తీసుకెళ్ళిపో. సార్ సిటీలో చిన్న పని ఉంది సార్, అది చూసుకుని మళ్ళీ వస్తాను సార్. వెళ్ళి మళ్ళీ వస్తాను సార్. ఆ ఫైల్ అక్కడ పెట్టండి సార్. పర్లేదు సార్, మళ్ళీ వస్తాను సార్. పెట్టమని చెప్పాను కదా. లేదు సార్, మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. పెట్టరా ముసలి కొడుకు, పెడతావా చేస్తావా? జూలో ఉన్న పులితో పరాచకాలు ఆడకూడదు. మీ ఇమాజినేషన్లో పులి జూలో ఉంది కాబట్టే అది ఏం చేయదనుకుంటారు, కానీ దాని ఇమాజినేషన్లో అది జూ కాబట్టే మీరందరూ ప్రాణాలతో ఉన్నారు. నేను కూడా అంతే. నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు మీరందరూ సేఫ్. కాదు కూడదు అని నా లైఫ్లో ఏలు పెడితే నాకు నచ్చదు. నాకు నచ్చదు. నేను చట్టాన్ని గౌరవిస్తా. మా అన్నయ్య అడవిని గౌరవిస్తాడు. చేతుల్లో చెల్లి ప్రాణాలు వదిలేసినప్పుడే అన్నయ్య అన్నీ వదిలేశాడు. చెయ్యని తప్పుకు 12 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఈశాన ఈశ్వర్ అయితే రూపం ఐడెంటిటీ ఎలా మార్చారు? వాడి మొహం పగిలేలా భైరవుడు కొట్టిన దెబ్బలకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్తో పాటు ఐడెంటిటీ కూడా మార్చేశాడు. ఈశాన్ అలియాస్ ఈశ్వర్గా మార్చాడు. వాడి బాబు వాడు కొడుకు చచ్చినట్టుగా ప్రపంచానికి చెప్పాడు. అదే టైంలో ఇబ్రాహింని డాక్టర్ చేసి ఈశ్వర్ అనాథాశ్రమం పెట్టాడు. చంద్రశేఖర్ ఆదిత్యాలను యూజ్ చేసుకొని మధ్యస్థిమితం లేని పిల్లల్ని ఆశ్రమంలో జాయిన్ చేశాడు. చెప్పాను కదా ఈ పని అవుద్ది. ఒకరిని కాదు ఇతను తీసుకొస్తాను. బట్ కొన్ని డేస్కి వాళ్ళు ఆర్గన్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు. భైరవుడు అనుకున్నట్టు అందరినీ చంపేశాడు. మరి మీరు మళ్ళీ ఎందుకు ఈ కేసుని రీఓపెన్ చేశారు? ఎందుకంటే భైరవుడు ఇబ్రాహింని ఆర్గాన్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుండగా డోంట్ మూవ్. అనయా రే అనయా రే అనయా రే ఏమైందిరా? ఈశాన్ గడు బతికే ఉన్నాడు. రే ఏ ప్రింగాని ఈ చేతులతో చంపేశా. ఆ ఈశాన్ గాని కూడా లేదు పెద్ద వరకున్నా. ఆ ఈశాన్ గడు ఎవడు? ఈశ్వర్ సిఐ. మెంటల్ నా కొడుక.
ఎన్నిసార్లు ఈశానని పేరుతో పిలవకు. నీకేమవుతురా? ఈశ్వర్ గడు సిఏ గడు వేస్ట్ సర్జరీ చేయించుకున్నాడు. ఈశాన్ గడు దొంగ దెబ్బ తీసాడు. నేను కూడా సెల్ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు అలా అనకరా, నీకేం అవ్వదురా. రే తోటలు దిగిపోయిరా. రే అనే పదరా, నేను ఎక్కువసేపు బతకను. హాస్పిటల్కి వెళ్దాం పదరా. రే రే అన్నయ్య, రే రే లేవరా అన్నయ్య. నాకు మాట ఇస్తా, ఆ ఈశాన్ గారిని చంపేస్తానని మాటి. మన చెల్లి కోసం కాదు, ఎంతోమంది ఆడపిల్లల్ని వాళ్ళ అవయవాలు తీసుకుని అమ్ముకుంటున్నాడు. అన్నీ ఎలాగైనా చంపేస్తాను. నాకు మాట మాటి. అన్నయ్య రే లేవరా. రే అన్నయ్య లేవరా. రే అన్నయ్య లేవరా. రే అన్నయ్య. తోటలు దిగిపోయిరా. మన చెల్లి కోసం కాదు, ఎంతోమంది ఆడపిల్లల్ని వాళ్ళ అవయవాలు తీసుకుని అమ్ముకుంటున్నాడు. ఆ ఈశ్వర్ గడు సిఏ గడు వేస్ట్ సర్జరీ చేయించుకున్నాడు. రేయ్, నువ్వు అక్కడ ఉన్నా చావే, ఇక్కడ ఉన్నా చావే. భయపడేవాడివి నాకెందుకురా నువ్వు?
నీకంటే నీ చెల్లెనయం కదరా, చస్తూ మంచి సుఖం ఇచ్చిపోయింది. నీ అన్నను చంపింది నేనేరా, నిన్ను కూడా చంపేది నేనే. ఏంటే రేయ్ దేవా, నీ చెల్లికి టార్చర్ అంటే ఏంటో చూపించాను రా దేవా. నీ అన్న నా చేతితోనే చంపాను రా, నువ్వు ఒక్కడవే మిస్ అయిపోయావురా. ముందు ముందు నిన్ను కూడా నేనే చంపుతాను రా. నాకు మాట ఇస్తా, ఆ ఈశాన్ గారిని చంపేస్తానని మాటి. మన చెల్లి కోసం కాదు, ఎంతోమంది ఆడపిల్లల్ని వాళ్ళ అవయవాలు తీసుకు అమ్ముకుంటున్నాడు. అన్నీ ఎలాగైనా చంపేస్తా. నాకు మాట మాటి.
సిరి చావుకు కారణమైన వాళ్ళందరూ చనిపోయారు, ఈశాన్తో సహా. ఈశ్వర్ ఇంకా చావలేదు. దేవా దేవా దేవా, వాడి ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయగానే అర్థమైందిరా వాడి ఆయువు పోయిందని. దేవా నిన్ను మెచ్చుకోవాలరా. డిపార్ట్మెంట్లోకి వచ్చావు, అందరినీ లేపేశావు, నా కోసం తెలుసుకోవడానికి హోమ్ మినిస్టర్తో కలిసి నా స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యావు. సూపర్ రా, మైండ్ బ్లోయింగ్, అంతా బాగుంది. కానీ నేను లేను అనే నిజం ఈ ప్రపంచం అంతా నమ్మింది, కానీ ఒక్క నువ్వు తప్ప. చూడుదేవా, నేను రావణాసురుడి లెక్క. ఒక్క తల పోతే ఇంకా 9 తలలుంటాయి. రావణుడికి 10 తలలు ఉండొచ్చు. ఆ 10 తలలో సరైన తల నరకకపోతే భైరవుడు నా అన్నయ్య కాదురా నా కొడక. I'm waiting, dude. అంటే యుద్ధం ఇంకా పూర్తవలేదన్నమాట. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. డిపార్ట్మెంట్లో నువ్వు ఏమేం చేస్తున్నావో ఎవ్రీ సెకండ్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. నీ డిపార్ట్మెంట్లోనే నా వెపన్, మోస్ట్ వాంటెడ్ వెపన్ ఒకటి ఉంది. అది నీ వైపు తిప్పిందంటే నీకు డెత్ కన్ఫర్మ్ రా దేవా. బీ కేర్ఫుల్. విన్నారా ఆ డైలాగ్ నీయే మొత్తం డైలాగ్ నీయే చెప్పే నువ్వు నేచురల్ మీరు మూమెంట్లో వచ్చారు పరిగెత్తుకుంటా మళ్ళీ కూర్చో. అంటే వాడు ఇప్పుడు మన అందరినీ వేస్తాడా? వచ్చింది. నిన్న ఆడి బాధ ఇప్పుడు తెలుస్తుందా? ఎన్నిసార్లు ఈశాన్ ఈశాన్ చెప్పి పిలవకో సార్, పేరుతో నవ్వకండి వెనకాల ఆడే నవ్వుతున్నాడు. నువ్వు అంతేదా? అచ్చడికే ఉండి వీలైనంత వరకు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. భయపడు భయపడు.
రీసెంట్గా ఐస్ క్రీమ్ తిన్నాడు సార్. రెడీ రోలింగ్. మోసం అడుగులో మోసం అడుగులో పెరగాలి. ఎవరిని మోసం చేయడం రాని అమ్మాయి జాతులు అందరూ దానికి దూరంగా ఉండే. Oh,